హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో చేసే 4 రకాల ప్రసాదం రెసిపీస్ని ఈ వీడియోలో మనం చూద్దాము. అటుకుల లడ్డు, అటుకులు పెసరపప్పు వేసి చేసే పాయసం, అటుకుల చిత్రాన్నం, ఇంకా అటుకులతో బెల్లం పొంగలి. ముందైతే మనం ఈ అటుకులతో బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా గిన్నెలోకి 1 కప్పు లావటుకులు వేసుకుని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి, నీళ్ళలో ఎక్కువసేపు ఉంచొద్దండి, త్వరగా నీళ్ళు వంపేసుకోవాలి. ఒక 2-3 సార్లు ఈ విధంగా అనేసి వెంటనే నీళ్ళు వంపేసుకోవాలి. నీళ్ళలో ఎక్కువసేపు ఉన్నాయంటే అటుకులు మెత్తగా అయిపోతాయి. జాలి గిన్నెలో వేసేసుకుని నీళ్ళన్నీ వడారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం 3/4 కప్పు కంటే కొంచెం తగ్గించి వేస్తున్నాను. అలాగే 1/4 కప్పు నీళ్ళు కూడా పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వేసేసుకోండి. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు తగ్గించి వేసుకోండి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని ఈ బెల్లం నీళ్ళలో ఈ కొబ్బరి తురుముని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ బెల్లం పాకం మనకి కొంచెం లైట్గా జిగురుగా రావాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. కొంచెం పాకం తీసుకుని చేత్తో చూస్తే మనకి స్టికీగా ఉండాలి. మరి పాకం అవసరం లేదు, కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 2-3 యాలకులు మెత్తగా దంచేసి వేసేసుకోండి. అలాగే 1 చిటికెడు పచ్చికర్పూరం కొంచెం ఈ విధంగా పొడిగా చేసి వేసుకుంటే మనకి ప్రసాదం రుచి చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసిలా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకంలో ఈ అటుకులన్నీ కూడా బాగా కలిసిలా కలిపేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మూత పెట్టాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, అటుకులతో బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అటుకులు పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు వేగాక కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 2 కప్పుల నీళ్లు పోసేసి 10-15 నిమిషాల పాటు ఈ పెసరపప్పుని నానపెట్టుకోవాలి. పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతుంది. కావాలంటే కొంచెం ఎక్కువసేపైనా నానపెట్టుకోవచ్చు. ఇది నానేలోపు మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకుందాము. ఇంకొక 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, అంటే 1/4 కప్పు వరకు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చూడండి, ఇలా 1 పొంగు వస్తే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా 1 పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. పాకం వేడి తగ్గిందంటే కొంచెం చిక్కగా అవుతుందండి. అందుకనే వేడి మీదే ఫిల్టర్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు అటుకులు వేసి వేయించుకోవాలి. మనం ఏ కప్ అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అటుకుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు చూడండి, వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం పొంగినట్లుగా ఉంటాయి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం నానపెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ పప్పు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించుకోకూడదండి, కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరొక పక్కన ఒక గిన్నెలో 3 కప్పుల పాలు పోసుకోవాలి. మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసి 1 పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. పాలు చూడండి, పొంగొచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పాలు పొంగేలోపు పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. కొంచెం పలుకులుగా ఉడికించుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉడికించుకుంటే తినేటప్పుడు మధ్యలో తగులుతూ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న అటుకులు వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మనం కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు పోసేసుకోవాలి. అటుకులు పెసరపప్పుని ఈ పాలల్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే అటుకులు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
ఈ పాయసం ఉడికేటప్పుడు చాలా పాలు ఎక్కువగా ఉన్నాయి, పల్చగా ఉంది అనిపిస్తుందండి. ఇది చల్లారిందంటే మనకి సగ్గుబియ్యం పాయసం గట్టిపడినట్లు గట్టిపడిపోతుంది. అందుకని పాయసం కొంచెం పల్చగానే చేసుకోవాలి. ఒకసారి అటుకులు ఉడికేలేదో చూద్దాము. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోవాలి. ఈ పాకం ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి 1-2 నిమిషాల పాటు ఈ బెల్లం పాకంలో ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత కొబ్బరి ముక్కలు పచ్చివైనా పర్లేదు, ఎండువైనా పర్లేదు, ఈ విధంగా కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా కావాలంటే మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎర్రగా వేయించేసుకుని పాయసంలో వేసేసుకోవడమే. ఇవి వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, కమ్మనైన పెసరపప్పు అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూసారు ఎంత సింపుల్గా చేసేసుకున్నామో పాయసం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతూ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం అటుకులతో చిత్రాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిత్రాన్నం చేయడానికి ఇక్కడ నేను 2 కప్పుల లావు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ అటుకుల్ని ఎక్కువసేపు నానపెట్టకూడదండి. నీళ్లు పోసేసి 2-3 సార్లు ఇలా చేత్తో ఇలా అనేసేసి వెంటనే నీళ్ళు వంపేయాలి. ఎక్కువసేపు నానపెట్టేశారంటే అటుకులు బాగా మెత్తగా అయిపోతాయి. వెంటనే ఇందులో నీళ్ళు వంపేసి జాలి గిన్నెలో కానీ లేదా ఈ విధంగా జాలి గరిటలో కానీ వేసేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి నూనెని కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఈ పోపు గింజల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం తెల్లగా అవుతుంది, అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఈ కొబ్బరి కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే కొబ్బరి వేగాక కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది, ఆ విధంగా వేయించుకోవాలి. కొబ్బరి చూడండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంగువ ఇంకా ఈ సాల్ట్ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మనం నానపెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అటుకులు చూడండి చక్కగా పొడిగా ఉన్నాయి. అదే మీరు నీళ్ళలో ఎక్కువసేపు నానపెట్టేశారంటే ముద్దగా ఉండిపోతాయి అటుకులు. అటుకులు వేసేటప్పుడు కూడా కొంచెం చేత్తో పొడిగా చేసుకుంటూ వేసుకోండి. లైట్గా ఇలా కలుపుతూ వేసుకుంటే మీకు అటుకులు విడివిడిగా పడి కలపడానికి ఈజీగా ఉంటుంది. అటుకులన్నీ వేసేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి నిదానంగా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఇందులో కొంచెం నిమ్మరసం, ఒక చిన్న నిమ్మకాయలో సగం చెక్క సరిపోతుంది, లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిసిలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, అటుకుల చిత్రాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అటుకులతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా జాలి గిన్నెలోకి 2 కప్పుల అటుకులు, మీరు ఏ కప్ అయినా తీసుకోండి, 2 కప్పుల అటుకులు వేసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే మనకి సన్నగా ముక్కలైపోయిన అటుకులు ఏదైనా దుమ్ము కానీ ఉంటే పోతుంది. ఇవి ఉన్నాయనుకోండి వేయించేటప్పుడు త్వరగా మాడిపోతాయి. ఇలా జల్లించేసుకుని ప్యాన్లో వేసేసి లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అటుకులు చూడండి ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి కొబ్బరి వేగిపోతుంది. ఇలా వేయించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన అటుకులు, వీటితో పాటుగా 3 యాలకులు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు తురిమిన బెల్లం వేసేసి ఈ అటుకుల పొడిలో ఈ బెల్లం ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి బెల్లం చక్కగా కలిసిపోయింది కదా. ఈ అటుకుల పొడిని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా, అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంకా కావాలంటే మీరు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను.
మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి ఈ నెయ్యి అంతా కూడా ఈ పొడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పట్టమండి, 3-4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పాలు పోసేసారంటే జారుగా అయిపోతుంది. ముందు ఒక 2 స్పూన్లు పాలు పోసి బాగా కలుపుకొని మనకి లడ్డు ఫామ్ అవుతుందో లేదో చూసుకుని అప్పుడు కావాలంటే మళ్ళీ పాలు పోసి కలుపుకోవచ్చు. ఇంకొంచెం పొడిగా ఉంది కదా, నేను ఇంకొక స్పూన్ పాలు పోస్తున్నాను. ఎక్కువ పాలు పట్టు, చాలా కొంచెం పాలతోనే మనకి లడ్డూలు వచ్చేస్తాయి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చేసింది కదా లడ్డు. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. చూసారు కదా అటుకులతో చేసే 4 రకాల ప్రసాదం రెసిపీస్ని. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ ప్రసాదం బాగా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.